కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచిన 2 బైబిల్ స్టడీలో కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవటం జరిగింది. ఆ విషయాలు ఏంటి అంటే, మనము అనగా కనబడుతున్నటువంటి శరీరము కాదు, మనము అనగా కంటికి కనబడకుండా ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మే మనము వేరు, శరీరము వేరు అనేటువంటి విషయం మనం చూసాం. ఆ తర్వాత మనిషి అన్ని విషయాలని ఆలోచన చేస్తున్నాడు కానీ తన విషయం కోసం తాను ఆలోచన చేసుకోవటం లేదు అనేటువంటి విషయాలను కూడా మనం చూడటం జరిగింది. ఇంకా మనిషి నిర్మాణం అనేది దేవుడు ఏ విధంగా చేశాడు అంటే, శరీరము వేరు, ఆత్మ వేరు, అది ఏ విధంగానో బైబిల్ ద్వారా కూడా మనం చూడటం జరిగింది. నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే ఒక శరీరములోనికి దేవుడు ఆదాము అనేటువంటి వ్యక్తిని ఆ శరీరములో ఉంచాడు అనేటువంటి విషయాలు చూసాం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అనేటువంటి విషయాలు కూడా మనం చూసాం. చాలా ఉదాహరణలతోటి ఇంకా క్లుప్తంగా ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా విడమరిచి చాలా విషయాలు, ఈ శరీరాన్ని ఆదాముకి పై ఉన్నటువంటి మట్టి ద్వారా కాదు కానీ భూమి లోపల అగాధములో బగబగ మండుతున్నటువంటి మట్టి ద్వారా దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు అని, అందుకే ఇది కరిగిపోవటం లేదు, పగిలిపోవటం లేదు అనేటువంటి విషయాలను కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు ప్రారంభం నుండి మనం వస్తున్నాం, ప్రారంభం నుండి మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. అంటే మనిషి అనగా ఆత్మ వేరు, శరీరం వేరు. ఆ తర్వాత ప్రారంభ మానవుడిని దేవుడు ఏ విధంగా చేశాడు అనేటువంటి విషయం కూడా మనం చూసాం. ఎంతో ఆశ్చర్యకరంగా మనకి కొన్ని విషయాలు అక్కడ కనిపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ తర్వాత ఆయన నుండి మిగిలిన వ్యక్తులుగా పిలువబడుతున్నటువంటి వారిని దేవుడు ఏ విధంగా చేశాడు అంటే, ఆదాము తర్వాత ఎవరో మనందరికీ బాగా తెలుసు, అవ్వగారు. అంటే ఆదాము యొక్క నిర్మాణం అనేది వేరు, అవ్వ యొక్క నిర్మాణం అనేది ప్రాసెస్ దేవుడు ఏం చేశాడు, మార్చాడు. ఆ విషయాలను కనుక మనం చూస్తే దానికంటే ముందుగా ఒక రెఫరెన్స్ చూసుకొని మనం ముందుకెళ్దాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయము 9వ వచనం చూసుకుంటే, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే ఇక్కడ ఏం చెబుతున్నాడు దేవుడు అంటే, మనకి అంటే మనుషులకు కొన్ని ఆయన సిద్ధపరిచాడంట. అదే కదా అక్కడ ఉంటా, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు, అంటే లోకాన్ని అంతా ప్రేమించాడు కదా ఆయన. కాగా దేవుడు లోకమును ప్రేమించెను, తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకమునకే పంపివేసును. ఆ విషయాలన్నీ కూడా మనకి తెలుసు. ఇక్కడ ఏంటి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు చాలా విషయాలు తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచాడంట. దేవుడు ఎవరినైతే ఆయన ప్రేమిస్తూ ఉండి మనుషులని చేశాడు, ఆదామావను ప్రేమించే చేశాడు, అక్కడ నుండి అందరిని కూడా ప్రేమించాడు కాబట్టి భూమిపైకి తీసుకుని వచ్చాడు ఆయన. అర్థమవుతుందా? మనందరినీ కూడా 850 కోట్ల మందిని ఆయన ప్రేమించాడు. వారందరి కొరకు కంటికి కనబడనివి చాలా సిద్ధపరిచి ఉంచాడంట. అవి ఎవరికి కనబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు, అంటే అర్థం కాలేదంట. మనుష్య హృదయానికి అంటే మనిషి ఆలోచనలకి అది అర్థం కాకుండా ఉందంట. మరలా ఇప్పుడు చదవండి, అర్థమవుతుంది రెఫరెన్స్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అంటే మనుషులకు అనేది అర్థము కావట్లేదు అంటున్నాడు. దేవుడు చాలా విషయాలని ఏంటి మన కొరకు ఉంచాడంట.
మన కొరకు చాలా విషయాలు సిద్ధపరిచి ఉంచాడంట. ఆ సిద్ధపరిచి ఉంచినటువంటి విషయాలు మనుషులకి అర్థం కావట్లేదంట. ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు అంటే మనిషి ఆలోచన చేయట్లేదు. ఆలోచన చేస్తే అర్థమైపోద్ది. వివేకాన్ని ఆయన ఇస్తాడంట. 2 తిమోతి పత్రికలో మనం చూసాం, మనకు వాక్యం అర్థం కావాలన్నా సరే ఆలోచిస్తూ వినాలి. రెండవదిగా జ్ఞానము కొదువుగా ఉంటే ఆయన అడగాలి. ఆయన అడుగు వారందరికీ ధారాళముగా ఇస్తాడంట. మనందరికీ జ్ఞానం కొదువుగా ఉంది కదా, జ్ఞానాన్ని అడగాలి. ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఆలోచన చేస్తూ వినాలంట. మనిషి ఆలోచన చెయ్యట్లేదు కాబట్టే ఆయన ఏవి మనుషులకు సిద్ధపరిచాడో అవి తెలియట్లేదు. అవి తెలియకుండా సిద్ధపరచని వాటి కొరకు ప్రాకులాడుతూ వెళ్ళిపోతున్నారు. అదే కదా, ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతూ వెళ్తున్నాడు. తన విషయంలో తాను ఏం తెలిసయ్యా అంటే 0 నాలెడ్జ్. మనము అనగా ఆత్మ అనేటువంటి విషయము కూడా మనిషికి తెలియట్లేదు. ఇప్పుడు ప్రాసెస్ దగ్గరకు వద్దాం. అంటే ఆదాముని ఏం చేశాడు. ఆ తర్వాత వ్యక్తిని ఏ విధంగా సృష్టించాడు అంటే ప్రాసెస్ మారిపోయింది. ఇక్కడ 2వ అధ్యాయము, ఆదికాండము 2వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించి ఆమె నుండి ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడును గనుక నారి అనబడును. అంటే స్టార్టింగ్ ఆదాముని ఏ విధంగా చేశాడు ఆయన? అగాధ జలములలో ఉన్నటువంటి ఆ యొక్క వేడితో కూడినటువంటి మట్టి ద్వారా ఒక ఆకారాన్ని చేసి ఆ ఆకారములో ఆయనలో ఉన్నటువంటి ఒక ఊపిరి, అనగా ఆయనలో ఉన్నటువంటి ఒక ఆత్మని, అంటే ఆయనలో ఉన్నటువంటి ఆదాముని అందులో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈయన పేర్లు పెడుతూ ఉంటాడు అనమాట. సమస్త జంతువులకి పైన అవే విషయాలు ఉంటాయి. సమస్త జంతువులకి కూడా ఆయన పేర్లు పెడుతూ ఉంటే ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి తర్వాత ఏం చేశాడు? నారి అంటే స్త్రీని చేశాడు. ఇప్పుడు కుక్కకి కుక్క అని పేరు పెట్టింది ఎవరు? సింహానికి సింహం అని పేరు పెట్టింది ఎవరు? ఎప్పుడు నా చిన్నప్పుడు వచ్చి క్వశ్చన్లు, అసలు వీటిలన్నిటికీ చిలకకి చిలక అని, లేకపోతే పందికి పంది అని, ఇవన్నీ పేర్లు పెట్టింది ఎవరు అని అనుకునేవాడిని అనమాట. ఎవరు పెట్టారు? బైబిల్ చదివితే తెలుస్తుంది. మొదటి మానవుడైనటువంటి ఆదాము గారు వీటన్నిటికీ కూడా పేర్లు పెట్టారు. పైగా స్త్రీకి కూడా నారీ అని పేరు పెడుతున్నాడు. నరులలో నుండి తీయబడింది కాబట్టి నారీ అని. ఈ ప్రాసెస్ ఏ విధంగా మారింది? ప్రాసెస్ అనేది అతనికి గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకలో నుండి స్త్రీని చేశాడు. అంటే ఇక్కడ మరలా ఒక శరీరాన్ని తయారు చేయట్లేదు ఆయన. మరలా ఇంకొక శరీరాన్ని తయారు చేసి మరలా ఆయనలో ఉన్నటువంటి ఊపిరి ఊది అలా చేయట్లేదు. ఎలా చేస్తున్నాడంటే మనిషికి ఒక బంధాన్ని పెడుతున్నాడు ఆయన. మనిషిలో నుండే మరొక మనిషిని తీసుకొస్తున్నాడు. ఎలాగా? గాఢ నిద్ర కలిగజేసంట. గాఢ నిద్ర. ఇప్పుడు మనకి ఆపరేషన్లు కూడా ఏం చేస్తారు? ఎక్కడ నుండి వచ్చింది ఇది? మనిషికి మత్తిస్తారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేస్తారు. పిల్లం తీయటం కావచ్చు, లేకపోతే వేరే ఆపరేషన్ కావచ్చు, నొప్పి తెలియకుండా. ఫస్ట్ ఆపరేషన్ ఎవరు చేస్తారు? మరి ఆయనే చేస్తారు. ఎవరో? దేవుడు గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముక తీసి అవ్వని చేశారు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ప్రతి పురుషుడికి కూడా ఒక ప్రక్కటెముక ఒకటి తక్కువ ఉంటది అంటారు అనమాట. కొంతమంది పాస్టర్లు కూడా ఇదిగో ఆదాములో నుండి ఒక ప్రక్కటెముకని తీశాడు దేవుడు, ప్రతి స్త్రీకి కూడా ఒక ఎముక ఎక్కువ ఉంటది, పురుషుడికి ఒక ఎముక తక్కువ ఉంటది అని చెబుతూ ఉంటారు. ఒకవేళ తక్కువ ఉంటే గింటే ఎవరికి ఉండాలి? ఆదాముకు ఒక్కరికే ఉంటది, మిగిలిన ఎవరికి కూడా తక్కువ ఉండదు, ఎక్కువ ఉండదు. సరే, ఇప్పుడు తర్వాత వచ్చేటప్పటికి తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? ప్రాసెస్ మారుస్తున్నాడు. మొట్టమొదటి మానవుడి దగ్గరేమో ఒక ప్రాసెస్, ఆ మానవుడిలో నుండే ఒక స్త్రీని చేశాడు. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళ ఇద్దరిలో ఒక బంధం పెట్టి, వీళ్ళిద్దరి మధ్యన ఒక ప్రేమ పెట్టి, వారిలో నుండి
ఎవరు రావాలి? ఇంకొక కుమారుడు రావాలి లేదా కుమార్తె రావాలి. అంటే ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు వీళ్ళు కలిగి ఉండాలి అని దేవుడు ఒక మంచి నిర్ణయంతో, మంచి సంకల్పంతో ఏం చేస్తాడో చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. ఈవిడికి అర్థమైంది బాగా. ఏమర్థమైంది? యెహోవా దయ వలన ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానని అనెను. కవులు ఏమంటున్నారు? ప్రస్తుత కాలంలో కవులు తల్లి తండ్రి ఆవేశం వలన పిల్లలు పుడుతున్నారు అని చెబుతున్నారు. మరి అది నిజమా అంటే మొన్న కూడా మాట్లాడుకున్నాం. ఎన్నో హాస్పిటల్లో సంతానాలు ఏమే, మీకు సంతానాన్ని మేము ఇస్తాము అని చెప్పి చాలా హాస్పిటల్ వాళ్ళు కూడా చెబుతున్నారు. ఆ తర్వాత 127వ కీర్తనలో కూడా అసలు ఒక వ్యక్తి భూమిపైకి రావాలి అంటే దేవుని యొక్క నిర్ణయం ఉండాలి, దేవుని యొక్క సంకల్పం ఉండాలి. దేవుడు బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తాడు. ఒక పిల్లని కానీ అంటే అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తీసుకురావటానికి బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడతాడు ఆయన. ఆ కష్టమంతా కూడా ఈరోజు చూద్దాం మనం. అంటే కవులు ఆ విధంగా చెబుతున్నారు. కానీ ఈవిడికి అర్థమైంది. ఎవరికి? అవ్వగారికి అర్థమైంది. దేవుని దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానంగా ఇచ్చాడు. ఇలాగా ఆవిడికి అర్థమైంది. కానీ ప్రస్తుత కాలంలో అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు కన్నావమ్మా, నా జీవితం, నా ఇష్టం, ఈ విధంగా ఉంటూ ఉన్నారనమాట. ఇంకా కొన్ని విషయాలను కనుక మనం చూసినట్లయితే ఆయన తల్లి గర్భములో మనం ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అందుకే ఒక మాట అంటాడు ఆయన 139వ కీర్తన చూడండి ఒకసారి. 139వ కీర్తన 14. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ దావీదు గారు ఏమంటున్నారు అంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అంటే ఆయన కోసం ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. ఎవరి కోసం? దావీదు గారి కోసం. దావీదు గారు ఆలోచన చేసుకుని, నేను అనుకుంటాను ఈ మాటలన్నీ కూడా సొలొమోను గారు భార్య, ఎవరైతే దావీదు గారి భార్య ఉన్నారో ఆ భార్య గర్భములో ఉన్నప్పుడు ఒకవేళ రాశాడేమో అనుకుంటాను ఈ కీర్తన మొత్తం. అంటే అప్పుడే ఆలోచన వస్తా ఉన్నదనమాట ఆయనకి. ఏంటి ఆలోచన? నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా. ఎలా కలిగించాడు? ప్రతి ఒక్క మనిషి కూడా ఏ విధంగా వస్తున్నారో ఈ ప్రాసెస్. ఎప్పుడు? ఆదాము ప్రాసెస్ వేరు, అవ్వగారి ప్రాసెస్ వేరు. వారి ఇద్దరి నుండి ఏదైతే దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాలి అని అనుకున్నాడో ఆ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు మనందరిది కూడా అదే ప్రాసెస్, మారలేదు. ఇప్పుడు అదే జ్ఞాపకం చేసుకున్నాడంట దావీదు గారు. జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం పక్క వచ్చేస్తుందంట, ఓ పక్క భయం అనేది పుట్టేస్తుందంట. ఎందుకు అంత భయపడుతున్నాడు ఆయన? ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నాడు? మనకే ఒకసారి ఆలోచన చేయండి. నార్మల్గా ఒక ప్రెగ్నెంట్ ఆవిడ ఉందనుకోండి. ఆ ప్రెగ్నెంట్ ఆవిడలో ఏముంటాడో? బాబు ఉంటాడు. చీకటి, ఆహారము ఉండదు, నీళ్లు ఉండవు, ఉమ్ము నీరు త్రాగుతూ బ్రతుకుతాడు. అందులో పైగా శుక్రకణం ఎంత ఉంటుంది? కంటికి కూడా కనబడదంట శుక్రకణం. ఆ శుక్రకణము నుండి 9 నెలల టైంలో ఒక బాబు అనేది వచ్చేస్తున్నాడు, లేదా ఒక పాప అనేది వచ్చేస్తుంది. అంటే ఈ లోపల ఆ ప్రాసెస్, ఆ ఎముకలు ఎదిగే రీతి కావచ్చు, ఆ యొక్క మొత్తం స్ట్రక్చరు అంతా వచ్చేటువంటి విధానం కావచ్చు, ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుందని మనం అనుకుంటాం. ఏదో అందరికీ పుట్టేస్తున్నారు కదా నాకు పుట్టేస్తారు, అందరికీ నార్మల్గా వచ్చేస్తున్నారు కదా నాకు వచ్చేస్తారు, ఇలాగని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ గర్భములో దేవుడు ఎంత చేస్తాడు అంటే చాలా చేస్తాడు. ఒకసారి మీకు చెప్పాను గుర్తుందో లేదో. ఏమేం చేస్తాడో ఒకసారి మనం చూస్తే చూడండి. ఆయన గర్భములో మనల్ని ఏ విధంగా చేస్తున్నాడంటే యోబు గ్రంథం 10:10 చూడండి. అంటే తల్లి గర్భములో ఎవరు నిర్మించారంట? కీర్తన గ్రంథంలో ఇందాక మనం చదివాం కదా. 139వ కీర్తన చూడండి ముందు. 139వ కీర్తన 13. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మింపజేసిన వాడువు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే తల్లి గర్భములో ఈ యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఈ నిర్మాణం ఎవరు చేశారంట?
ఆయనే చేశాడంట. ఆయన ఆ నిర్మాణాన్ని ఏ విధంగా చేశాడో తెలుసా? ఏ విధంగా చేశాడంటే యోబు గ్రంథం 10:10 చూడండి. ఇప్పుడు 8వ వచనం చూడమ్మా. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణములు చేసి నన్ను రూపించి ఉన్నను. అంటే ఆయన చేతులతో మనల్ని చేసుకున్నాడంట. తల్లి గర్భములో కంటికి కనబడనటువంటి ఆ శుక్ర కణంగా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే తండ్రిలో నుండి తల్లిలోనికి వెళ్ళామో అప్పటి నుండి కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? తన చేతులతో అవయవ నిర్మాణం చేస్తున్నాడంటే ఆ నిర్మాణము కూడా ఏ విధంగా చేస్తున్నాడంటే కిందకి మనం చూసుకుంటే అదే 10వ అధ్యాయములో ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి, ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. చాలమ్మ. ఆయన చేతులతో చేస్తున్నాడంట. మరి అది కూడా ఎలాగంటే ఇష్టం వచ్చినట్టు చేయట్లేదంట. ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. తెలుసు కదా పాలు ఎలా పోస్తారు? కింద వలక్కుండా ఎంతో జాగ్రత్తగా పోస్తారు. జున్నుగడ్డ పేరబెట్టినట్లు. జున్నుగడ్డ పేరబెట్టడం అంటే ఏంటి? జున్ను వండుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం, అదొక పాయింట్ అనుకుంటే. ఇంకొకటి, మనం దానికి ఏ ఆకారం అయితే ఇవ్వాలి అనుకుంటున్నామో మన చేతుల్లో పనిది. అంటే స్క్వేర్గా ఉండేది పెట్టామనుకోండి, అంటే మనకి నచ్చినట్టు మనం దాన్ని చేసుకుంటున్నాం. ఒక నిర్మాణాన్ని ఆ జున్నుగడ్డకి మన చిత్త ప్రకారం, అంటే మన ఇష్ట ప్రకారంగా ఇస్తాం. ఒక గ్లాసు నాకు పొడవుగా కావాలి అనుకుంటే గ్లాసు పెడతాం మనం. లేదా స్క్వేర్గా కావాలి అంటే స్క్వేర్ది లోపల పెట్టామనుకోండి, ఆ స్క్వేర్దే బయటకు వస్తుంది. ఆ జున్నుగడ్డ పేరబెట్టడం అంటారు దాన్ని. ఆ పేరబెట్టిన షేప్ అనేది, ఆ షేప్ దానికి ఎవరు ఇస్తున్నారు? మనం ఇస్తున్నాం. అలాగే ఆయన ఒకడు జున్నుగడ్డ పేరబెట్టినట్టు తన ఇష్ట ప్రకారం ఏ విధమైతే ఒక రూపాన్ని ఇస్తాడో అదే విధంగా ఆయన చేతులతోటి ఒక రూపాన్ని గర్భములో మనకిస్తున్నాడంట. మరలా ఏ విధంగా ఈ యొక్క ఆత్మని ఆయన ఏ విధంగా కప్పుతున్నాడంటే, శుక్రకణంగా ఉన్నటువంటి ఒక ఆత్మని ఏ విధంగా చేస్తున్నాడంటే ఎముకలతోనూ నరములతోనూ సంధిస్తూ ఉన్నాడంట. కొంతమందికి ఆయన ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ప్రశ్న ఏంటంటే, చూలాలి గర్భములో నిజంగా ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఒక ఉమెన్, కంటికి కనబడినటువంటి శుక్రకణం, దానికి ఎముకలు ఏ విధంగా వస్తున్నాయి? దానికి నరాలు ఏ విధంగా వస్తున్నాయి? కన్ను ఇక్కడే ఉంటుంది, ముక్కు ఇక్కడే వస్తుంది, జుట్టు ఇక్కడే వస్తుంది, గోరులు ఇక్కడికే ఉంటున్నాయి. ప్రతి ఒక్కరికి గోరు ఇక్కడే ఉంటుంది, కాలు గోరులు అక్కడే ఉంటున్నాయి. ఫలానా ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చెయ్యి ఇక్కడికి ఆగిపోతుంది. కొంతమంది ఏమంటారంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినది నీకు తెలియదు అంటున్నాడు ఆయన ప్రసంగి గ్రంథంలో. తెలీదు. తెలుసా అంటే తెలీదు. తెలుసా అంటే తెలీదు. కానీ వీళ్ళు కొన్ని థీరీస్ చెప్తారు. కణ విభజన, క్షయ విభజన. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఎలా వస్తున్నాయి వేళ్ళు, ఎలా వస్తున్నాయి కాళ్ళు అంటే, ఒక కణం ఉంటుంది, అది విభజన చెందుతూ 2 కణాలు అవుతుంది. ఆ 2 కణాలు కూడా విభజన చెంది 4 అవుతాయి. ఆ 4 విభజన చెంది 8 అవుతాయి. ఆ 8 విభజన చెంది 16 అవుతాయి అని చెబుతున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఒక కణం అనేది విభజన చెందుతూ విభజన చెందుతూ విభజన చెందుతూ ఈ యొక్క ఆకారం అనేది వస్తుంది అని చెబుతున్నారు. ఓకే, బాగానే ఉంది, నిజం, అలాగ వస్తుంది. కానీ ఇప్పుడు విభజన చెందుతూ ఎక్కడికి వచ్చేటప్పటికి ఆ కణం ఆగిపోతుంది. అంటే చిటికని వేలు దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా విభజన చెందట్లేదు అది. మళ్ళీ ఈ పొడవైన వేలు దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువగా విభజన చెంది అక్కడతోటి ఆగిపోతుంది. అంటే నేను చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఆ కణానికి అక్కడ దాకా వచ్చేటప్పటికి ఆగిపోవాలి అని ఎవరు చెప్పారు? ఆ ప్రోగ్రామ్ అనేది ఎవరు గీశారు? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదిగినాయి? ఎముకలు ఎన్ని ఉన్నాయిరా? 206. ఎలా వచ్చారా? ఏమో తెలియదు. 206 ఎముకలు ఉండాలి అని, ఫలానా ఒక 3వ నెలలో ఈ అవయవం రావాలి, 6వ నెలలో ఈ అవయవం రావాలి, 7వ నెల వచ్చేటప్పటికి అన్ని అవయవాలు ఒక రూపు రావాలి, 8వ నెలకి మొత్తం స్ట్రక్చర్ అంతా వచ్చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే, ఇక్కడ దాకా కణం వచ్చి ఇక్కడ గోరులు రావటం, మరి కింద దాకా వచ్చి అక్కడ మరలా గోరులు రావటం. అంటే ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుంది? ఆశ్చర్యాన్ని ఇవ్వట్లేదా? ఆశ్చర్యాన్ని ఇస్తుంది. గర్భవాసినైనది మొదలుకునంట మనకి ఆయన ప్రాపకుడిగా ఉన్నాడంట. కీర్తన గ్రంథం 71:6 చూడండి. కీర్తన 71:6.
గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి. చాలమ్మ. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. చాలమ్మ. ఇక్కడ ఏం చెబుతున్నారో అదే దావీదు గారు చెబుతూ ఏం చెబుతున్నారంటే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము పుట్టుచున్నది. అసలు ఏ విధంగా నువ్వు కలుగు చేసావంటే, గర్భవాసినైనది మొదలుకొని, అంటే తండ్రిలో నుండి తల్లిలోనికి వచ్చినది మొదలుకొని గర్భవాసి అవటం అంటే గర్భములోనికి ప్రవేశించటం. గర్భములోనికి ప్రవేశించిన దగ్గర నుండి కూడా నీవు నాకు ప్రాపకుడివై ఉంటివి. ప్రాపకుడు అంటే యోగక్షేమాలు చూసేటువంటి వ్యక్తి ప్రాపకుడు. ఒక కుటుంబానికి తండ్రి ఒక ప్రాపకుడు. అంటే ఎవరికి ఒంట్లో బాగోకపోతే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఏదైనా ఇంట్లో ఒకవేళ తినటానికి లేకపోతే తినటానికి, ఉండటానికి లేకపోతే కష్టపడి ఉండటానికి ఏదైనా కట్టడం, అలాగా కట్టుకోవడానికి సరైన వస్త్రం లేకపోతే వారికి వస్త్రాలు కొనవటం, ఇలాగా ఒక ఇంటికి ప్రాపకుడిగా తండ్రి ఏ విధంగా అయితే ఉంటాడో, మన జీవిత నిర్మాణానికి ప్రాపకుడిగా ఎవరుంటున్నారు? ఆయన ఉన్నాడు. గర్భవాసినైనది మొదలుకొని యోగక్షేమాలు చూస్తున్నాడంట. ఎరనన్న భయపడుతున్నావా? భయపడకు, ఏం కాదు, ఇంకొక 9 నెలల్లో వచ్చేది కానీ బయటికి, ఇదిగో అని అలా అంటే యోగక్షేమాలు చూస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ లోన గర్భములో చాలా చాలా వర్క్ చేస్తాడు ఆయన. మనకు తెలియదు నిర్మాణం ఏ విధంగా అయితే అగాధ స్థలముల్లో నుండి తీసుకొని వచ్చినప్పుడు ఎంతైతే కష్టపడ్డాడో, ఆ తర్వాత ఒక ఎముక ద్వారా స్త్రీని చేయటంలో ఎంతైతే కష్టపడ్డాడో, ఆ తర్వాత అది మరి ఎంత ప్రాసెస్లో చేశాడో మనకు తెలియదు. కానీ భూమి కలుగునుగాక, భూమి కలుగునుగాక, భూమి కలుగునుగాక. భూమి ఎంత ఉంది? భూమి ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక మనిషి ఒకవేళ ప్రయాణం చేసుకుంటా వెళ్తే ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు? ఎన్ని వాగులు ఉన్నాయి, ఎన్ని వరదలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని జంతువులు ఉన్నాయి, అవన్నీ కూడా కలుగునుగాక 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 కలిగేసాయి. కానీ ఒక బిడ్డని అంటే ఒక వ్యక్తిని తల్లి గర్భములో నుండి బయటికి తీసుకురావటానికి 9 నెలల టైం తీసుకుంటున్నాడు ఆయన. భూమిని కలిగించడం ఆయనకి కష్టమా? ఒక మనిషిని పుట్టించడం ఆయనకి కష్టమా? ఇప్పుడు ఇది ఇలా పడేశాను, సెకండ్ పని, ఇదంతా కట్టాలి నేను, అది ఎంత అంటే 9 నెలలు పడుతుంది ఒకవేళ ఇది కట్టాలి అంటే. ఇది సెకండ్లో అయిపోద్ది. అంటే ఇది కష్టమా? ఇది అంతా కట్టడం కష్టమా? దీనితో పోలిస్తే అది ఎంత చాలా 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 ఎక్కువ. మరి అటువంటిది మన నిర్మాణము కూడా 9 నెలల నిర్మాణం ఉంది. అది కూడా ఎంతో జాగ్రత్తగా జున్నుగడ్డ పేరబెట్టినట్లు ఆయనకంటూ ఒక అవగాహన ఉంది. ఏ విధంగా ఇవ్వాలి స్ట్రక్చర్ అంటే ముక్కు ఇక్కడే ఉండాలి, కళ్ళు ఇక్కడే ఉండాలి, చెవులు ఇక్కడే ఉండాలి. ఆ కణం అనేది విభజన చెందుతూ ఇక్కడికి వచ్చే ఆగాలి. ఆ కాళ్ళ దగ్గర కూడా అక్కడికి వచ్చే ఆగాలి. చూడండి, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి. నా తల్లి గర్భమందు నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. అందుకే నాకు ఆశ్చర్యం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుంది? భూమి యొక్క అగాధ జలాల్లో నుండి వచ్చానా, నాకు భయం వేసేస్తుంది. ఇదంతా చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అని చెబుతూ ఇంకా చాలా విషయాలు ఆయన చెబుతూ వస్తాడు. మన యొక్క నిర్మాణం కోసమే ఆలోచన చేస్తే ఇప్పటి వరకు తల్లి గర్భంలోది చూసాం. అది నాకు తెలిసింది ఒక 20% అనుకుంటే, మీకు చెప్పింది నేను తల్లి గర్భంలోది 0.00%. ఇంకా తెలియంది ఎంత ఉంది అంటే చాలా చేస్తున్నాడు ఆయన. ఇది ఒక డాక్టర్ ఆలోచిస్తే చాలా గొప్పగా చెప్పగలడు తెలుసా. ఒక డాక్టర్ దానికోసమే చదువుతాడు కాబట్టి ఆ డాక్టర్ చెబితే ఇంకా 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 అందులో డెప్త్ అంతా చెప్పగలడు. మనకి అంత జ్ఞానం లేదు కదా, దేవుడిచ్చిన మట్టుకు ఏదో సరిపడా ఇక్కడికి మనకి ఇలా సరిపోతుంది. అంటే ఎంతగా ఆయన తల్లి గర్భములో మనల్ని నిర్మించాడు. ఒకసారి మన ఆకారాన్నే గనక మనం చూసుకుంటే వేలిని చూద్దాం. వేలిముద్ర తెలుసు కదా. వేలిముద్ర అందరిది ఒకలా ఉంటుందా? ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటది. చివరికి ఒకే తల్లి గర్భములో పుట్టినటువంటి కవలలైనా సరే వాడిది వేరుంటది వేలిముద్ర, వీళ్ళది వేరుంటది. ఇప్పుడు ఆ వేలిముద్ర ద్వారా దేవుడు ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు మనకి. అంటే ఒక మనిషికి చెప్పాలి అనుకున్నాడు. కానీ మనిషి ఏమి చేశాడు అంటే రివర్సల్ అర్థం చేసుకోవడం వచ్చి దేవుణ్ణి. యోబు గ్రంథం మనం చూస్తే ఒక మనిషి
ఒక విషయాన్ని తెలుసుకోవాలని ఆ విధంగా చేశాడంట ఆయన. యోబు గ్రంథం 37వ అధ్యాయము 37:7 చూడండి, చదువమ్మ. మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. యోబు గ్రంథంలో మనం చూస్తుంటే 37వ అధ్యాయము 7వ వచనం మరలా ఒకసారి మనం చదువుకుంటే, మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకొనున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. నా మాట వినపడుతుందా? ఇక్కడ దేవుడు ఈ యొక్క వేలి ముద్ర ఒక్కొక్కరిది మార్చడానికి గల కారణం ఏంటంట? ప్రస్తుత కాలంలో మనిషి ఈ వేలి ముద్రను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాడు? అన్నిటికీ వేలి ముద్రే. అప్పటి కాలంలో ఏమనేవారు? వాడు వేలి ముద్రగాడురా అనేవారు. కానీ ఇప్పుడు అందరూ వేలి ముద్రగాళ్ళే అయిపోయాం. అవ్వట్లేదు. లేకపోతే సంతకం అంటే ఫోర్జరీ చేసేస్తున్నారు. ఈ వేలి ముద్ర అంటే దేవుడు అందులో కూడా ఒక మంచి మనకి అందించాడు. చూడండి, అందులో కూడా చూడండి ఒక హత్యలు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అంటే ఆ వేలి ముద్రలను బట్టి, ఆ కాలి ముద్రలను బట్టి ఫోరెన్సిక్ వాళ్ళు ఏం చేస్తారు? ఆ ముద్రలన్నిటిని బట్టి హంతకుల్ని పట్టుకోవటం, దొంగల్ని పట్టుకోవటం, ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ పట్టుకోలేకపోతున్నారు అనుకోండి, ఏ విధంగా ఉంటుంది? దొంగతనాలు విచ్చలవిడిగా ఉంటాయి, హత్యలు ఏ విధంగా ఉంటాయి? విచ్చలవిడిగా ఉంటాయి. అందులో కూడా దేవుడు ఒక మంచి మనకి ఇచ్చాడు. ఇంకొకటి, ఆయన మెయిన్ ఒక వేలి ముద్ర మరొక వేలి ముద్రకి సింక్ అవ్వకపోవటానికి మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మనల్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టే ఇదిగో ఈ వేలి ముద్ర నా తల్లి గర్భంలో నేనున్నాను, వాడి తల్లి గర్భం వాడున్నాడు. ఒకే తల్లి గర్భంలో ఇద్దరమున్నా సరే మా వేలి ముద్రలు కలవట్లేదు. అంటే ఆయన ఏ విధంగా చేశాడో తెలుసా? సృష్టి కార్యము తెలుసుకున్నట్లు మనుషులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనిషిని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి మాట. నువ్వు మీ అమ్మ పొట్టలో ఉన్నప్పుడు, చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు, ఆ పొట్టలో నీ వేలిని పట్టుకుని బొట్టన వేలిని ముద్రేసాడంట ఆయన. నీ చూపుడు వేలిని పట్టుకుని ముద్రేసాడంట. నీ చిటికిన వేలిని పట్టుకుని ముద్రేసాడంట. ఇదంతా కూడా ఆయన ఉన్నాడు, ఆయన నన్ను సృజించాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఈ భూమి మీద బ్రతకగలుగుతున్నాను, చెలించగలుగుతున్నాను, ఉనికి కలిగి ఉన్నాను అని ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాలని, సృష్టి కార్యము తెలుసుకోవాలని ఈ విధంగా చేశాడంట. అంటే ఈ వేలి ముద్ర చూసినప్పుడు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. దేవుడు గుర్తు రావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఏం గుర్తొచ్చింది? ఈ వేలి ముద్రని ఏం చేయొచ్చు? ఒక మనిషికి వేరొక మనిషికి వేరే ఉన్నది కాబట్టి ఈ వేలి ముద్రతోటి మనం చాలా పనులు చేసేసుకోవచ్చు. మనిషికి అర్థమైన విషయం, చాలా పనులు కూడా చేస్తున్నాడు. ఇంకా వేలి ముద్రే కాదు కానీ మన నాలికకి కూడా ఒక ముద్ర ఉంటుందంట. ఆ నాలిక ముద్ర కూడా ఒకరిదొకరితో మ్యాచ్ అవ్వదు. ప్రతి మనిషికి కూడా ఆయన ఏం చేశాడు అంటే ఒక్కొక్క వాసన పెట్టాడంట. అందరూ మనుషులమే కానీ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వాసన ఉంటుందంట. మరి మనకి ఈ విషయం ఎలా తెలుస్తుంది అంటే మనకు అర్థం కాకపోవచ్చు కానీ పోలీస్ డాగ్స్ ఉంటాయి. పోలీస్ డాగ్స్ ఒక్కొక్కసారి రంగంలోనికి వాటిని దించుతారు. అవి ఏం చూస్తాయి? ఆ మనిషిని వాసన చూసి ఈడే దొంగ అని చెప్పేస్తాయి. అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వాసన అంటూ కూడా దేవుడు పెట్టేశాడు. ఇంకా మన విషయం కనుక చూసుకుంటే ముక్కు, ఈ ముక్కు ఉంటది, చిన్నది ముక్కు. ఈ ముక్కు ఒకేసారి 5,000 వాసనలు చూడగలదంట. అంటే ఇక్కడ ఒక బిర్యానీ పెట్టి, ఇక్కడ వేరొక ఐటెం పెట్టి, ఇక్కడ వేరొక ఐటెం పెట్టి, ఇక్కడ ఒక వేరొక ఐటెం పెట్టి, అలాగా ఇక్కడ కొత్తిమీర అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఆవకాయ అవ్వచ్చు, ఇక్కడ చికెన్ బిర్యానీ అవ్వచ్చు, ఇక్కడ రొయ్యల కూర అవ్వచ్చు. ఇలాగా 5,000 రకాలు పెట్టేస్తే ఇలా చూసి స్మెల్ చేసి ఇది చికెన్, స్మెల్ చేసి ఇది కొత్తిమీర, ఇది బిర్యానీ అని చూడకుండా ఆ స్మెల్ని బట్టి చెప్పేసే అంత కెపాసిటీ, అంటే ఆ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఈ ముక్కు ద్వారా కూడా దేవుడు చేస్తాడు. అంటే ఈ ముక్కు ఏంటంటే ఒక ప్రోగ్రామింగ్ పెట్టేశాడు. అన్ని రకాల వాసనలు చూసేటువంటి కెపాసిటీ ఈ ముక్కుకు పెట్టేశాడు ఆయన. అర్థమవుతుందా? ఇంకా కళ్ళే కనుక చూసుకున్నాం అనుకోండి, మనం అప్పటి కాలంలో బ్లాక్ అండ్ వైట్ వచ్చేవి. బ్లాక్ అండ్ వైట్
ఇప్పుడు ఎలా వస్తున్నాయి కలర్ఫుల్గా. అంటే అప్పుడు కెమెరా మొదట్లో స్టార్టింగ్లో కొన్ని కలర్స్ మాత్రమే అది క్యాప్చర్ చేయగలదు. దానికి కూడా చాలా ప్రాసెస్ చేసి, కానీ మన కన్ను ఎన్ని కలర్స్ అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తుంది. ఇప్పుడు ఫోన్లో మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది? మహా అయితే 50, 400, 200. ఒక మనిషికి 1400 మెగాపిక్సెల్ కంటికి పెట్టేశాడంట ఆయన. 200కి ఎక్కడున్నావో జూమ్ చేసి మరీ చూసేస్తాం, అది ఎంతో క్లారిటీగా కనిపించేసినట్టు ఉంటుంది. కానీ ఒక మనిషికి అంత మెగాపిక్సెల్ అంత పెట్టేశాడంట ఆయన. ఇప్పుడు ఎముకలు ఉన్నాయి, ఆ ఎముకలు నిజంగా ఏదైనా ఒక బైక్ చేసినా ఏది చేసినా తుప్పులు పట్టేస్తాయి. కానీ ఎముక తుప్పు పడటం ఎప్పుడైనా చూసారా? పాడవడం ఎప్పుడైనా చూసారా? అది మట్టిలోకి వెళ్ళిన తర్వాతే పాడవుతుంది. 900 ఎన్నో సంవత్సరాలు బ్రతికారు మెతూషెల, అయినా సరే ఆయన ఎముక తుప్పు పట్టలేదు. ఇంకా ఒకవేళ బ్రతుకుంటే ఇంకా తుప్పు పట్టకుండా అలాగే ఉండేమో. అంటే ఎంతగా ఆయన చేసేస్తున్నాడు. మనకి గుండె ఎంత ఉంటుంది? ఎవరి ఎడం చెయ్య పిడికిలి ఉంటుందో ఆ సైజు వారి గుండె అంత ఉంటుంది. కానీ ఈ గుండె లోపల మరల 4 గదులు. ఈ 4 గదుల్లో 2 మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి, 2 చెడ్డ రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇప్పుడు ఈ గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. నిమిషానికి 72 సార్లు అంటే గంటకి, ఒక రోజుకి చూసుకుందాం పోనీ 1,00,000 సార్లు కొట్టుకుంటుంది రోజుకి గుండె. రోజుకి లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్. ఈ లబ్ డబ్ అంటున్నప్పుడు అల్లా కూడా ఏం చేస్తుంది? పంపింగ్ చేస్తుంది. ఏం పంపింగ్ చేస్తుంది? రక్తాన్ని ప్రతి అవయవానికి కూడా సరఫరా చేస్తుంది. ఇప్పుడు ఎన్ని 1,00,000 సార్లు కొట్టుకుంటుంది రోజుకి. సంవత్సరానికి 4 కోట్ల సార్లు కొట్టుకుంటుంది సంవత్సరానికి. ఆ తర్వాత మనిషి 60 సంవత్సరాల్లో ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 240 కోట్ల సార్లు ఒక మనిషి జీవిత కాలంలో ఈ గుండు కొట్టుకుంటుంది. రెస్ట్ లేకుండా రెస్ట్లెస్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంట ఎన్ని 240 కోట్ల సార్లు కొట్టుకుంటుందంట. అంటే ఇప్పుడు ఏ మిషన్ కనిపెట్టినా దానికి 24 గంటలు. ఇప్పుడు చెరువు దగ్గర మోటార్ ఉందనుకోండి, ఆప్టింగ్ లేకుండా 24 గంటలు తిప్పేసాం, కాలిపోయింది. అంటే దానికి సరిపోలేదు, కెపాసిటీ సరిపోలేదు. ఇప్పుడు ఒక గుండె అది కొట్టుకుంటూ సరఫరా చేస్తూ నిత్యం అదే పని. ఒక్కసారి ఆగిందనుకోండి, ఇంకా హార్ట్ అటాక్ చేసింది. ఇంకా అది బయటికి తీసిన తర్వాత కూడా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుందంట. హార్ట్ మార్పిడి చేస్తారు కదా డాక్టర్లు, అప్పుడు అలా తీసి పక్కన పెడితే మీరు యూట్యూబ్ లిటిల్లో చూసే ఉంటారు. అలా కొట్టుకుంటుంటే మరలా దాన్ని తీసి వేరొక వ్యక్తిలో పెడతా ఉంటారు. అంటే ఎంతగా ఆయన పెట్టేశాడు. ఇది పంపింగ్ ఒక మనిషి జీవిత కాలములో ఎంత రక్తాన్ని సరఫరా చేస్తుందో తెలుసా? శాస్త్రవేత్తలు వీళ్ళ చెప్పింది ఏంటంటే 240 ట్రైన్ ట్యాంకులు రక్తాన్ని సరఫరా చేస్తుందంట ఒక మనిషి జీవిత కాలంలో. పంపింగ్ 240 ట్రైన్ ట్యాంకుల రక్తాన్ని. ఎంత ఉంది గుండె? ట్రైన్ ట్యాంకులు అంటే మామూలుగా ఉంటాయా? మామూలు ట్యాంకుల కంటే బాగా పెద్దవి ట్రైన్ ట్యాంకులు. 240 ట్రైన్ ట్యాంకుల రక్తాన్ని పంపింగ్ చేస్తుంది, సరఫరా చేస్తుందంట గుండె. చిన్నదే గుండె, కానీ అందులో ఎంత పెట్టాడో చూడండి. ఇదంతా ఆలోచన చేస్తే సృష్టి కార్యం అనేది నీకు అర్థమైపోద్ది అంటున్నాడు ఆయన. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, ఈ కన్ను సడన్ గా ఏదైనా అలా ఇసిరామనుకోండి, ఈ రెప్ప ఏం చేస్తుందో తెలుసా? దానికి ప్రొటెక్టివ్ గా ఉండి మనకి తెలియకుండానే అలా మూసుకుపోద్ది. మనం ముయ్యాలనుకోం, అలాగా దాని అంతటా అదే మూసుకుపోద్ది. అంటే కన్నుకి ప్రొటెక్షన్ గా ఏం పెట్టేశాడు ఆయన? రెప్పను పెట్టాడు. దాన్ని ఆటోమేటిక్ గా అదే మూసుకుపోయే విధంగా చూడండి. ఇంకా మన యొక్క బాడీలో గనక చూసుకుంటే ఐరన్ ఉంటుందంట. మన బాడీ మొత్తంలో కూడా తీసేస్తే, అంటే ఐరన్ ట్యాబ్లెట్లు వేసుకోండి, మీ దగ్గర ఐరన్ తక్కువ ఉందంటారు చూసారా, 3 అంగుళాల ఐరన్ చెయ్యొచ్చు అంట మన బాడీ మొత్తంలో. ఇంకా మనం చూసుకుంటే గాలి, రోజుకి 3 సిలిండర్ల గాలి పీల్చుకుంటున్నాం అనమాట మనం. కొంతమంది అంటారు, దేవుడు ఉంటే నాకు ఒక అప్పుల్లో ఉన్నాను, ఒక 5 లక్షలు పడేయమను ఆకాశం నుండి, ఇప్పుడే దేవుళ్ళలోకి వచ్చేస్తానని అంటారు.
3 ఏంటి సిలిండర్ల గాలి. ఒక సిలిండర్లు 750 రూపాయలు అనుకుంటే 3 సిలిండర్లు ఎంత? 2100. రోజుకి 2100 మనం ఏం చేస్తున్నాం? గాలిని పీల్చుకుంటున్నాం. రోజుకి అంత అంటే సంవత్సరానికి ఎంత? ఆ తర్వాత నెలకి ఎంత? సంవత్సరానికి ఎంత? మనిషి జీవిత కాలంలో ఎంత? మనిషి జీవిత కాలంలో మనం పీల్చుకునే గాలికి వెలకడితే సుమారు 10 కోట్ల రూపాయలు అవుతుందంట. మన పీల్చుకునే గాలికి. మొన్న ఒక న్యూస్ కూడా వచ్చింది. ఒకానొక టైంలో ఒకరికి కరోనా వచ్చిందంట. కరోనా వస్తే అప్పుడు ఏంది, అందరికి ఆక్సిజన్ కదా, సిలిండర్లు కూడా దొరకలేదు అప్పుడు. ఆ సిలిండర్లు పెడుతూ ఉంటే 7 లక్షలు బిల్లు వేసాడంట ఆయనకి డిశ్చార్జ్ అయిన తర్వాత. ఇతనేమో కుబేరుడు, అంటే బాగా డబ్బు ఉన్నవాడే. కానీ ఆ బిల్లు కాగితం చూసి బొల ఏడ్చేస్తూ ఉన్నాడంట. ఇదేంట్రా బాబు, బోల్ డబ్బులు ఉన్నాయి, 7 లక్షలకి ఏడ్చేస్తున్నాడు ఏంటి అంటే, అతను చూసి ఎక్కువ వేసి ఉంటారు. ఏడ్చేస్తున్నాడు ఏంటి అంటే, ఏమండి డబ్బులు ఉంటాయి కదండి మీ దగ్గర, ఎందుకు ఏడుస్తున్నారంటే, లేదు ఒక్క 10 రోజులు మీ దగ్గర ఉంటేనే 7 లక్షల బిల్లు నాకు వేశారు. ఇన్ని సంవత్సరాల నుండి ఉచితముగా నేను గాలి పీల్చుకుంటున్నాను. ఆ దేవుడు ఎంతగా నాకు ఉచితముగా ఈ యొక్క గాలిని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి గాలిని ఉచితముగా పీల్చుకుంటున్నాను నేను. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాను. ఇదిగో ఇందును బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి. ఉనికి కలిగి ఉన్నామంటే మనం ఆయన వలనే. ముక్కు మూసుకుని ఆయన ఇచ్చిన గాలి నాకు వద్దు అనుకుంటే ఉండం, వెళ్ళిపోతాం, పోతాం పైకి. ఇంకా ఒక అడుగు మనం వెయ్యాలి అంటే, 200 మజిల్స్ అనేది ఒక్కసారిగా కదలాలంట. అంటే లోపల 200 మజిల్స్ కదిలితేనే ఒక అడుగు మనం ముందుకు వెయ్యగలం. అంటే మొత్తం స్పీడ్గా పరిగెట్టేస్తున్నాం కదా, పరిగెట్టేస్తారు కొంతమంది. అంటే ఒక అడుగుకే 200 మజిల్స్ కదలాలి అంటే, ఆ 200 మజిల్స్ ఎన్నిసార్లు కదలాలి లోపల ఆ పరుగులు పెడుతూ ఉన్నప్పుడు. అంటే ఎంతగా ప్రోగ్రామింగ్ చేశాడంటే, ఎంతగా నిర్మాణం చేశాడంటే మానవ శరీరాన్ని. ఆలోచిస్తే సృష్టి కార్యం తెలిసిపోద్ది. దేవుడు నాకు హింట్ ఇవ్వమను, దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వమను, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను. ప్రత్యక్షం అవ్వసరలే, నీ బొటన వేలు చూడు సరిపోద్ది, నీ స్ట్రక్చర్ చూడు సరిపోద్ది, నీ గుండెని కోసం ఆలోచన చేసి సరిపోద్ది, నీ కాళ్ళ కోసం ఆలోచన సరిపోద్ది, కంటి కోసం ఆలోచన చేయి, ముక్కు కోసం ఆలోచన చేయి సరిపోద్ది. ఇంకా మెదడు కోసం అంటే చెప్పవసరం లేదు, అది ఒక మరో ప్రపంచమే మెదడు. ఆలోచన చెయ్యాలే కానీ. చూడండి ఎంతగా ఆయన మన పట్ల. ఇప్పుడు వేళ్ళు ఉన్నాయా, ఈ చిటికిన వేలుకి సగం బలాన్ని పెట్టేశాడు ఆయన. అంటే ఇలా ఈ చిటికిన వేలు లేకుండా ఒక పని చెయ్యాలి అంటే సగం బలం పోయినట్టు. అంటే దీన్ని బట్టి ఏం నేర్పబోతున్నాడు ఆయన? ఏదైతే మనుషులు తక్కువగా చూస్తారో దానికే నేను ఎక్కువ ఘనత ఇస్తాను అని చెప్పడానికి కావచ్చు. అర్థమవుతుంది. ఇదే ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి గర్భంలో ఆయన నన్ను ఇలా నిర్మించాడు, పాలు పోసినట్లు పోసాడు, జున్నుగడ్డ పేరబెట్టినట్టు పెట్టాడు, ఒక ఆకారాన్ని ఇచ్చాడు, ఇది ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఆగిపోవాలని ఆయన నిర్మించాడు. ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ ప్రకారమే నన్ను భూమి మీద పెట్టాడు. ప్లానింగ్ ప్రకారమే నా తల్లి గర్భములో కొన్ని కోట్ల శుక్రకణాలు నా తండ్రిలో నుండి తల్లిలోనికి వెళితే ఆ కొన్ని కోట్ల శుక్రకాలాన్ని పక్కన పెట్టి మనకే శరీరాన్ని ఇచ్చాడు ఆయన. మనమే ఆ యొక్క అండాన్ని చేరుకున్నాం, మనమే ఈ భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చామంటే ఆయన యొక్క ప్రణాళిక ఉంది, ఆయన యొక్క చిత్తం ఉంది, ఆయన యొక్క ఇష్టం ఉంది. మన జీవితం వెనక ఆయన పాత్ర ఎంతైనా ఉంది. కానీ మనిషికి అర్థం కావట్లే. మనిషికి అర్థం కాక ఏం చేస్తున్నాడు? ఆత్మ అని అర్థం కాక శరీరం కోసమే పాటలు, శరీరం కోసమే రాకులాట, సమయం పోనిస్తూ దేవుడు ఉన్నాడన్న సంగతే పట్టించుకోకుండా దేవుడిని దూషిస్తూ నిందిస్తూ ఉన్న వాళ్ళు ఒకరైతే, ప్రభువా ప్రభువా అంటూ గుండెల మీద తన్నేవారు ఇంకొకరు. అంతా అందుకే ఆయన అంటాడు అనమాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు తెలుసా? ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచి పెద్దవారిగా చేస్తుంటే, తల్లి గర్భములో కణముగా ఉన్న దగ్గర నుండి నేను చేస్తూ 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 వచ్చి ఎంతో చక్కగా ఒక నిర్మాణంతో భూమి మీద పెడితే వారు ఇప్పుడు నా మీద తిరగబడుచున్నారు. ఎద్దు తన కామాందిని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకును, నా జనులు యోచింపరు. వాళ్ళు మూర్ఖపు తరము వారిగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారు, యోచించరు. యోచిస్తే అంటే, యోచించడం అంటే ఆలోచిస్తే అర్థమైపోద్ది. నేనంటూ ఒకడున్నానని, వారిని చేశానని,
ఈ భూమిని చేశాను, సృష్టిని చేశాను, ఆ సృష్టిలో వారిని పెట్టాను అని ఇవన్నీ కూడా వారు యోచిస్తే అర్థమైపోద్ది, కానీ వారు ఆలోచించరు అని చెబుతున్నాడు ఆయన. ఇంకా ఆయన్ని ఒక విషయంలో చాలా అపార్థం చేసుకుంటారు. వింటున్నారా? ఒక విషయంలో ఆయన్ని అపార్థం చేసుకుంటారు. ఏ విషయమో తెలుసది? బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్ని ఎత్తిపెట్టి ఏమంటారో తెలుసా? అది చూపించి నేను ముగించేస్తాను. ఏమంటారు చూడండి, యెషయా గ్రంథం 43:10 చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు. చదవము. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడును నేనే, రక్షించువాడును నేనే, దాని గ్రహింపజేయువాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. ఇంకో రెఫరెన్స్ మనం చూస్తే నిర్గమాకాండం చూడము. నిర్గమాకాండం 20వ అధ్యాయము, ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ 20వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ 3వ వచనం చూడము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ యందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. చాలా ఇక్కడ ఆయన 2 విషయాలు చెబుతున్నాడు. ఏంటి ఆ విషయాలు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని దేని రూపమును కూడా చేసుకోకూడదు. ఆ తర్వాత యెషయా గ్రంథంలో ఏం చెప్పాడు? యెషయా గ్రంథం చదవమ్మా. నాకు ముందు ఏ దేవుడును లేడు, నాకు తరువాత ఏ దేవుడును లేడు, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు? నేనే అని చెబుతున్నాడు. ఈ మాటని చాలా మంది ఏ విధంగా అపార్థం చేసుకున్నారు తెలుసా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడండి ఆయన. ఆయనకి ఎంత స్వార్థం అండి. మా దేవతలు, మా దేవుళ్ళు ఏమంటున్నారు? మీరు ఆయన నమ్ముకుంటారా? ఆయన్ని నమ్ముకోండి. నన్ను నమ్ముకుంటారా? నన్ను నమ్ముకోండి. వాళ్ళలో స్వార్థం లేదు. ఈయన నాకే ఘనత అని, నేనే అని చెప్పుకుంటున్నాడు. నాకు ముందు ఎవరూ లేరు అంటున్నాడు, నాకు తర్వాత కూడా ఎవరూ లేరు అని చెబుతున్నాడండి ఈయన అని చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఇక్కడ దేవుడు అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అలా చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చిన తర్వాత దేవుడిని ఏ విధంగా పరిచయం చేశాడో తెలుసు. ఆయన ఏ విధంగా పరిచయం చేశాడు? ప్రార్థన ఏం చేయమన్నాడు ఆయన? పరలోకమందున్న మా తండ్రి అంటే దేవుడుగానే పాత నిబంధనలో పరిచయం. కానీ అంటే పరలోకములో ఆయన పక్కనున్నటువంటి కుమారుడు కాబట్టి ఆ కుమారుడు వచ్చి ఆ తండ్రిని ఏ విధంగా పరిచయం చేశాడో తెలుసా? ఆయన నాకు మాత్రమే తండ్రి కాదు, మనందరికీ కూడా తండ్రే. పరలోకమందున్న మా తండ్రి అని మీరు ప్రార్థన చెయ్యండి అంటే దేవుణ్ణి తండ్రిగా పరిచయం చేశాడు. ఇప్పుడు నేనే దేవుడును అన్న దగ్గర తండ్రి అని పెట్టి చదవండి ఒకసారి. నిర్గమాకాండంలోనే 20వ అధ్యాయంలోనే, నేను తప్ప వేరొక తండ్రి నీకు ఉండకూడదు. చాలమ్మ. నేను తప్ప వేరొక తండ్రి నీకు ఉండకూడదు. ఆ తర్వాత యెషయా గ్రంథంలో చదివితే నాకు ముందు ఏ తండ్రి లేడు, నాకు తర్వాత ఏ తండ్రి లేడు, నేనే మీ తండ్రిని అంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన ఎంతగా మనల్ని పుట్టించుకున్నాడు, ఎంతగా మనల్ని పెంచుకుంటూ ఉన్నాడు, తల్లి గర్భములో నుండి ఏ విధంగా బయటికి తీసుకొస్తున్నాడు, ఆ తర్వాత ఆయన ఎంత కష్టపడి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇవన్నీ? మనము ఆయన పిల్లలమే, యెహోవాయే మనలను పుట్టించెను, మనము ఆయన వారము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మొదటి యోహాను 3:1 ఉంటది, మనము ఆయన పిల్లలమే అని ఉంటది.
అంటే ఆయన ఒక తండ్రిగా ఉన్నాడు, అలాగే దేవుడిగా సృష్టించాడు కాబట్టి దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. ఎబెనేజర్ ఉన్నాడు. దీన్ని అపార్థం చేసుకుంటున్నారు కదా. నేనే మీ తండ్రిని అంటున్నాడు, వేరొక తండ్రి మీకు లేరు అంటున్నాడు, ముందు ఎవరో లేరు అంటున్నాడు, తర్వాత ఎవరో లేరు అంటున్నాడు, ఇలాగ అంటున్నారు. ఆయనలో ఎంత స్వార్థం అండి ఆయనకి, మా దేవుళ్ళు చాలా సమానత్వంతో కలిగినటువంటి దేవుళ్ళు, ఇలాగ అంటున్నారు కదా. నిజంగా ఇప్పుడు ఎబెనేజర్ ఉన్నాడు. ఎబెనేజరు ఎవరికి పుట్టాడు? నాకు పుట్టాడు. ఆ తర్వాత ఆడు పుట్టిన దగ్గర నుండి ఆడి ఆలనా పాలనా చూస్తుంది ఎవరు? నేను. ఇప్పుడు వేరొక్కడిని వాడు తండ్రి అన్నాడు అనుకో, నాన్న అని పిలిచాడు అనుకో, నాకు ఎలా ఉంటుంది? లాగి పెట్టి కొట్టనా? ఒరే, నేను నీ తండ్రిని. ఆడెవడో బయటోడాడు, ఆడు నీ తండ్రి కాదు. నీకు చెడ్డీలు కొన్నది నేను, డైపర్లు కొన్నది నేను, బట్టలు కొన్నది నేను, హాస్పిటల్లో జాయిన్ చేసింది నేను, హాస్పిటల్ ఖర్చులు కట్టింది నేను, ఇప్పుడు నీకు పలకలు కొనేది నేనే, తర్వాత స్కూల్కి పంపించేది నేనే నీ తండ్రిని. ఆడు నీ తండ్రి కాదు అని చెబితే ఈ మాటలు ఏమైనా స్వార్థం ఉందా? ఇప్పుడు బయటోడు వచ్చేసి, అంటే ఆడు కొడుకు కాదు ఎబెనేజరు, ఒరే అతన్ని నాన్న అని పిలువు, నువ్వు నన్ను నాన్న అని పిలువు, ఆ తర్వాత యువతల 10 మందిని కూడా నాన్న అని పిలువు అంటే ఆడిలో సమానత్వం ఉన్నట్ట. అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఆయన ఎంతో బాధతో చెప్పేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలు ప్రజలు విగ్రహాలు చేసుకుని దేవుళ్ళుగా, అంటే తండ్రులుగా చేసేసుకుంటున్నారు వాళ్ళని. ఒరే బాబు, వాళ్ళ కాదు, నాకు ముందు ఎవరు లేరు తండ్రి, నాకు తర్వాత ఎవరు లేరు తండ్రి, నేనే మిమ్మల్ని పుట్టించాను, నా ద్వారా నేనే మిమ్మల్ని ఉద్భవింపజేశాను, గర్భవాసినైనది మొదలుకొని నేనే మీకు ప్రాపకుడిగా ఉన్నాను, మీ ఆలనా పాలన చూసుకున్నది నేనేరా బాబా నీ తండ్రిని అని ఆయన గర్వంతో చెప్పట్లేదు ఆ మాట, బాధతో చెబుతున్నాడు. ఇప్పుడు ఎబెనేజరు నన్ను కాదని వాడినే తండ్రి 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 అంటే ఒక కల్లంపడి నీళ్ళు పెట్టుకుని కూడా ఆడి కాదురా నీ తండ్రి, నేనేరా నీ తండ్రి అని నేను చెబుతాను. చూసారా? ఆ ఫీలింగ్ లో చెబుతున్నాడు ఆయన. అందుకే ఆ సందర్భం ఏంటో చూడాలి బైబిల్ చదివేటప్పుడు, ఆ భావం ఏం చెబుతుందో చూడాలి, ఆయన ఉద్దేశం ఏంటో చూడాలి. మన తలంపులతో పెట్టుకుని చదివితే బైబిల్ మనకు అర్థం కాదు, ఆయన తలంపుల్లోకి వెళ్ళి చదివితేనే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అది ఆయన బాధ. అది ఆయన బాధతో మాట్లాడిన మాటలవి. ఆయన ఏదో గొప్ప చేసుకుందామని కాదు. అందుకే కదా ఉంటది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా పౌలు గారు క్లారిటీ ఇచ్చేస్తారు చూడండి, దేవుడు ఆయనే, తండ్రి ఆయనే అని చెప్పి క్లారిటీ ఇచ్చేస్తారు. ఎఫెసీ 4:6. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. చాలు. అందరికీ తండ్రి అయిన దేవుడు, ఆయన దేవుడు. ఎందుకు? సృష్టించాడు కాబట్టి దేవుడు. మనందరికీ కూడా ఆయన ఏంటి? దేవుడు మాత్రమే కాదు, మనందరికీ కూడా, ఆత్మలన్నిటికీ కూడా తండ్రి. ఆయనలో నుండే మనం వచ్చాం, ఆయనలో నుండే ఆదాము వచ్చాడు, ఆదాము నుండే మనంతరం వచ్చాం. అది ఏ విధంగా అన్నది డీటెయిల్ గా మీకు చెబుతాను. ఇంత అలా ఉంటే అలాగలాగా మనం లోకంలో కలిసిపోతూ ఉంటే ఆ తండ్రి గుండె ఎంత వేదనతో చెందుతూ ఉంటది. అంటే నేను చెప్పిన పనులు కాకుండా, ఒరే నాన్న నువ్వు ఎలా ఉండు, ఎలా ఉండు, ఎలా ఉండు, ఎలా ఉండు, ఎలా చదువుకో, ఎలా చెయ్యి అని ఎబెనేజర్కి చెబుతున్నాను అనుకోండి, ఆడెవడో వచ్చేసి, నాన్న అదేం కాదురా, మీ నాన్న అలాగే చెప్తాడు, నువ్వు మంతాగు, సిగరెట్ కాల్చు, అమ్మాయిలతో తిరుగు, వ్యభిచారం చెయ్యి, బాగుంటుందిరా, సూపర్ అని వేరొకటి చెబుతున్నాడు అనుకోండి. చెబుతుంటే వాడి మాటలు వినేసి అటు వెళ్ళిపోతున్నాడు అనుకోండి ఎబెనేజరు, నా మాట వినకుండా వాడి మాటలిని వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అసలు నాకు ఏ విధంగా ఉంటది? ఎంత బాధగా ఉంటది, ఎంత బాధగా. ఒక పక్కన నాడు పాడైపోతున్నాడనే బాధ, మరొక పక్కన నాకు దూరం అయిపోతున్నాడనే బాధ. దేవుని బాధ కూడా అదే. కొంతమంది ఏమో నువ్వు నాకు వద్దు అని బూతులు తిట్టి గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అన్యులుగా ఉన్నటువంటి వ్యక్తులను చూసుకుంటే, నువ్వు అసలు మా తండ్రివే కాదని చెప్పి వేరొకడే మా తండ్రిని వెళ్ళిపోతున్న వాళ్ళు. కొంతమంది అయితే, నువ్వు మా తండ్రివేనన్నా, ఐ లవ్ యూ అని ఏం చెబుతున్నాడు ఎబెనేజరు? ఐ లవ్ యూ నాన్న, నేను మంత్ అవుతాను నాన్న, అతను చెప్పింది వింటాను, కానీ నువ్వు ఐ లవ్ యూ నాన్న, ఐ లవ్ యూ, నువ్వు నాకు చాలా ఇష్టం నాన్న, కానీ ఆడు చెప్పింది నాకు నచ్చుతుంది నాన్న, మందు నాకు నచ్చుతుంది, నువ్వు బైబిల్ చదువుకోమంటున్నావు కదా, లేదు, నువ్వంటే నాకు ఇష్టం కానీ నేను బైబిల్ చదవను, మంత్ తాగుతాను. నువ్వంటే నాకు ఇష్టం, నేను వాక్యం నేర్చుకోను, సిగరెట్లు కాలుతాను. నువ్వంటే నాకు ఇష్టం, నిగ్రహంగా నేను బ్రతకలేను, ఏం చేస్తాను? వ్యభిచారం చేస్తాను అని అంటా ఉంటే, ఒకవేళ వాడి కానీ ఎలా ఉంటుంది? ఒక తండ్రిగా ఎలా ఉంటుంది?
ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది కూడా అదే. దేవుడు వద్దు అని గుండెల మీద తన్నేసేవాడు ఒకడైతే, ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి గుండెల మీద రోజు తన్నుతున్న వాళ్ళు ప్రస్తుత కాలంలో క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఆయనకి నచ్చే విధంగా, ఆయన మెచ్చే విధంగా బ్రతికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఆ గుంపులో మనం ఏ గుంపులో ఉన్నాం? అదే పాటల అర్థం అదే. ఇప్పటిదాకా పనికి మాలిన బ్రతుకు చాలు, అపవిత్రంగా బ్రతికింది చాలు, ఇప్పుడైనా సరే పరిశుద్ధంగా బ్రతుకు. ఇప్పటికైనా పరిశుద్ధంగా బ్రతుకు. ఇప్పటి వరకు ఆయన గుండెల మీద తన్నింది చాలు, ఆయన బాధ పెట్టింది చాలు. ఇక మీదటైనా నువ్వేం చెయ్యి? ఆయన్ని ఆనందపరచడానికి ప్రయత్నం చేయి. ఆయన ఏదైతే చెబుతాడో అది చేయటానికి ఇష్టపడు. ఎక్కువసారి నువ్వు గనక ఇష్టపడ్డావు అంటే నీకు సహాయం చేసేవాడు ఆయనే. ఉంది కదా, నాకు ముందు దేవుడు లేడు, నా తర్వాత దేవుడు లేడు, ఏం చెయ్యాలన్నా నేనే మీకు సహాయం చేస్తాను, గ్రహింపజేస్తాను, అన్నీ నేనే చేస్తానని ఏ విధంగా అంటున్నాడో అదే విధంగానమాట. అదే విధంగా అన్నీ ఆయనే చేస్తాడు. అన్నీ మనకి ఆయనే చేస్తాడు. చేసేవాళ్ళు వేరే ఎవరు కూడా లేరు. అర్థమవుతుందా? ఆ పాట మీనింగ్ కూడా అదే. ఇప్పటిదాకా సిలువేసి ఒక్కసారి గనక తండ్రి అని పిలిస్తే, ఒకవేళ ఎబెనెజరు గాడు ఒకవేళ ఆ విధంగా వెళ్ళిపోయినప్పటికీ, నాన్న నా తప్పు తెలుసుకున్నానంటే ఆనందంగా స్వీకరిస్తాను. అదే తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం ఏంటో తెలుసా? అందుకే నువ్వు తిరిగి వెళ్ళిపోయినా సరే ఆ తండ్రి ఎవరో పరలోకపు తండ్రి స్థాయిలో ఆ తండ్రి ఉన్నాడు. వెంటనే ఉంగరం తొడిగించేశాడు, వెంటనే బట్టలు మార్పించేశాడు. నా కొడుకు తప్పిపోయి తిరిగి దొరికాడు, ఆడి చేసినటువంటి పెంటంతా పక్కన వెళ్ళిపోయింది. ఆయన కూడా అదే అంటాడు, రోమపత్రికలో ఉంటది, ఆకాశానికి భూమికి ఎంత ఎడముగా ఉన్నాయో అంత ఎడముగా ఉంటాయి నీకు నాకు. నువ్వు నేనంటే ఏంటో తెలియలేనప్పుడు నువ్వు చేసిన పాపాలు ఏం చేస్తానంటే ఆకాశానికి భూమికి ఎంత ఎడమ అంత చేసేస్తానో మరలా ఎన్నడూ కూడా వాటిని జ్ఞప్తికి కూడా తెచ్చుకొని అంటాడు ఆయన. మనిషికి దేవుడికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? కానీ మనుషులు ఏం చేస్తారో తెలుసా? అదే 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 ఒక్కసారి ఏదైనా తప్పు చేస్తే అదే వేలెట్టి చూపించడానికే చూస్తారు. వీళ్ళు ఎంత ఎదవలైనా సరే ఆ వేలు పెట్టి చూపించడానికే చూస్తారు. కానీ మన తండ్రి అలా కాదు. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి పాత జీవితాన్ని పక్కన పెట్టేసి వచ్చేస్తే అలా హత్తుకుంటాడు. మరలా ఎన్నడూ కూడా అవి జ్ఞప్తికి తెచ్చుకోడంట, జ్ఞాపకానికే ఉండవంట. ఆకాశానికి భూమి ఎంత దూరమో అంత ఎడమ చేస్తానంట. అది తండ్రి ప్రేమ. అపవాది ప్రేమ, బయట వాళ్ళ ప్రేమ అలా ఉండదు. వాడు మందు తాగి 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 వాడు వచ్చేసాడని ఒకవేళ నా దగ్గరికి మరలా వెళ్తానంటే వాడు హక్కుని చేర్చుకోవడం. ఎబెనెజరు గారిని ఒక తండ్రిగా హక్కుని చేర్చుకుంటాను అనమాట. చేసిందంతా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం కూడా అంతే. ఆయన గుండెలపై మనం తన్నుతున్నామా, లేకపోతే ఆయన గుండెల మీద అలా వాలిపోయామా అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పటిదాకా ఎలా ఉన్నామో మనకు తెలుసు. ఇక మీద ఎలా ఉండాలో కూడా. అది యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నీకు ఇష్టం వచ్చినట్టు తాగు, తిరుగు, ఏదైనా చెయ్యి, నీ ఇష్టం. కానీ ఒకానొక దినం ఉంది, ఆ దినాన్ని మాత్రం జాగ్రత్త, విమర్శ దినం అంటున్నాడు అనమాట ఆయన.